వెల్కమ్ టు వైబ్ న్యూస్. మేడ్చల్లోని ప్రైవేటు స్కూల్ నిర్వాహకం మరోసారి బయటపడింది. నాలుగవ తరగతి చదువుతున్న విద్యార్థిని కేవలం 30,000 ఫీజు పెండింగ్ ఉందన్న కారణంగా స్కూల్ యాజమాన్యం ఇంటికి పంపకుండా అడ్డుకుంది. విద్యార్థి తల్లిదండ్రులు స్కూల్ కి వస్తున్నారని తెలిసి స్కూల్ యాజమాన్యం బైక్ పై విద్యార్థిని ఇంటికి పంపించే ప్రయత్నం చేసింది. తండ్రి అడిగినప్పుడు అతనిని అవమానిస్తూ ఫీజు కట్టలేదని ఆరోపించారు. తన పిల్లలను స్కూల్లోనే ఉంచి వేధించారని, ఫీజు విషయంలో తల్లిదండ్రులను అవమానించడం అన్యాయమని విద్యార్థి తండ్రి ఆగ్రహం వ్యక్తం చేశారు. స్థానికులు, తల్లిదండ్రులు ఈ ఘటనపై తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. విద్యార్థుల హక్కులను పరిరక్షించేందుకు ప్రభుత్వం తక్షణం జోక్యం చేసుకోవాలని డిమాండ్ చేస్తున్నారు. Just then I left. I was here. 6 o'clock तक उसको 5 बजे उसका पेट में दर्द हो गया, खाना नहीं खाया तो कुछ दीजिए। हमारा प्रॉब्लम है तो लाइक जो स्कूल से बच्चे को कैसे लाइक तो छोड़ना आपका प्रॉब्लम नहीं है, आपका रिस्पॉन्सिबिलिटी नहीं है। नहीं मैडम, आपका रिस्पॉन्सिबिलिटी नहीं है छोड़ना। लाने के बाद फोन किया कि नहीं, पेरेंट को फोन किया ना, पेरेंट क्या बोला आज तो कम से कम sir, we told that we cannot because fees was not paid. शाबाई बाबा तम्मुड़ एमैंदी? मैं बोला ना, मैं आ रहा हूँ। छोटू क्या हुआ? अंकल बोले कि ये मैं आपको छोड़ देता साइड ही बैठे। बस में नहीं बैठे यार, पूरा बोल क्यों नहीं बैठे बताओ तब। क्योंकि ये वो बोले कि ये अभी आपका फीस नहीं भरा है इसलिए। कैसा फीस? कै का फीस? ये वो बस फीस कितना भरने के लिए बोला आपको? पता नहीं, पापा को बोले। तेलुगु आते आपको? हाँ आता है। तेलुगुలో చెప్పే ఏమైందో? वो పొద్దున్న స్కూల్ కి ఎట్లా వచ్చినావు? बस तो ఏ బస్సు? 108 मैंने स्कूल बस बाहर बस बोलो। स्कूल बस లో వచ్చిన. స్కూల్ బస్ లో ఎక్కడి నుంచి వచ్చినావు స్కూల్ బస్ కి? మేడ్చల్ టీచర్స్ కాలనీ రతంశాల. ఇప్పుడు సాయంత్రం స్కూల్ అయిపోయినాక ఏమన్నారు? చెప్పిరు నీ ఫీజు కట్టలే, బస్ ఫీజు, అందుకే నేను నీ డాడీకి కాల్ చేస్తున్నా అని వస్తాడు. ఇంటికి పంపించలే స్కూల్లో బస్ లో. ఇప్పుడు నువ్వు ఏం చేసినావు మరి? ఆడ కూర్చున్నా. ఇప్పుడు మీ పేరెంట్స్ వస్తే ఏం చేసారు సారు? అన్న చెప్పిండు నేను డ్రాప్ చేసేస్తా ఇంటికి. ఏం పేరు సార్ పేరు? తెలియదు. ఆల్రెడీ వన్ ఇయర్ ఫీజు 1,00,000 రూపాయలు. నేను హాఫ్ నుంచి ముందు ఎక్కువ కట్టేసాను నేను ఆల్రెడీ మధ్యాహ్నం ఫోన్ వచ్చింది నాకు స్కూల్ నుంచి. నేను ఏం చెప్పినా, రేపు మార్నింగ్ 9 o'clock మొత్తం బిల్లు పేమెంట్ ఎంత పెండింగ్ ఉంది మొత్తం కట్టేస్తా. వాళ్ళు ఏం చెప్పినాడు, సరే ఓకే. మళ్ళీ 4 గంటకి బస్ లా డ్రాప్ చేయాల టైంలా నా కొడుకులా ఫోన్ చేపించి చెప్తున్నాడు, నీ కొడుకుకి నేను తీసుకోడు, బస్ ఫీజు కట్టే లేకపోతే తీసుకెళ్తా. నేనేం చెప్పినా, రేపు నాకు టైం ఇచ్చినా కదా 9 o'clock కట్టలేకపోతే, లేకపోతే ఈరోజు డ్రాప్ చేయి, రేపు నుంచి నా కొడుకుకి తీసుకురావద్దు బస్ లా నేను ఫీజు కట్టలేకపోతే. మళ్ళీ కూడా ఇలా ఈ స్కూల్లో బంధక్ పెట్టి, ఇప్పుడు చూడండి 6:30 అయింది టైము, ఇప్పుడు కూడా ఈ స్కూల్లో బంధక్ పెట్టి పట్టుకున్నాడు. నా కొడుకుకి డ్రాప్ చేయలేదు. స్కూల్ పేరు ద క్రీప్ మెర్చల్లో. ఈ స్కూల్ 3:30కి అయిపోతుంది, 4 గంటకి నా ఇంటిగా ఉంటాడు. నేను నా దుకాణం తుఫాను, నేను ఇక్కడ నుంచి 3 గంట పడుతుంది నాకు రావాలకి. నా భార్య ఇంటిలో ఉంటుంది, లేకపోతే ఒక్కోసారి డ్యూటీ పోతుంది. అండ్ 3:30 నుంచి స్కూల్ అయిపోతే 6:30 ఈ స్కూల్లో ఇప్పుడు టైం చూడండి 6:06 ఈ స్కూల్లో బంధక్ పెట్టుకున్నాడు. నేను ఆల్రెడీ రిక్వెస్ట్ చెప్పినా మధ్యాహ్నం గంటకి 9 o'clock నేను స్కూల్ కా ఫీజు కట్టేస్తా. వాళ్ళు ఏం చెప్పినాడు, ఓకే. మళ్ళీ 4 గంటకి డ్రాప్ చేయలేదు వాళ్ళు. ఇప్పుడు ఈ టైంలో కూడా ఈ స్కూల్లో బంధక్ పెట్టుకున్నాడు వాళ్ళు. మా ఛానల్ ని లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. మరిన్ని అప్డేట్స్ కోసం పక్కనే ఉన్న బెల్ బటన్ నొక్కండి.